గురువుగారు ఏదైనా పని చెప్పినప్పుడు సరిగ్గా చేయకపోతే పరమానందయ్య శిష్యుల వలె అని వ్యంగ్యంగా హాస్యంగా చెబుతారు కదా. ఇంతకీ పరమానందయ్య శిష్యుల కథ ఏమిటి? తెలుగులో ఇలాంటి కథలకు సంప్రదించిన సంప్రదాయాలు అనేకం ఉన్నాయి. తెనాలి రామలింగని వృత్తాంతాలు, అల్లావుద్దీన్ కథలు, కాశీ మజిలీ కథలు, వీటితో పాటుగా పరమానందయ్య శిష్యుల కథలు చాలా ప్రసిద్ధం. సప్తఋషులు శాప కారణం చేత కలియుగంలో అమాయకుల వలె అవివేకుల వలె జన్మించి గురు శుశ్రూష ద్వారా ఉత్తమ లోకాలను చేరుకోగలిగారు. గురువును పూజించడం, గురువును విమర్శించకపోవడం, గురువును అనుసరించడం, గురువు ఆజ్ఞను మీరకపోవడం అనే నాలుగింటి ద్వారా పరమానందయ్య శిష్యులు లోకానికి అద్భుతమైన నీతిని కూడా బోధించి ఉన్నారు. ఇంటిలో దొంగలు పడ్డారు. ఈ విషయం తెలిసి ఏ విధంగానైనా వీరి నుంచి తమను కాపాడుకోవాలి అనే ఉద్దేశ్యంతో పరమానందయ్య కొంత తమ ఇంట్లో ఉండేటటువంటి విశేషాలను వస్త్రంలో మూటకట్టి బావిలో వేశారు. ఆ సంగతిని శిష్యుల ద్వారా మాట్లాడుకుంటూ ఉండగా విన్నటువంటి దొంగలు ఆ బావిలో ఉండే నీరు అంతా కూడా తోడి తోటలో పాదులన్నింటికీ కూడా అందించే విధంగా ఏర్పాట్లు చేసి తెల్లవారుతుంది అంటూ వెళ్ళిపోయారు. పాదములను ఒత్తవలసింది, నొక్కవలసింది అంటూ గురువుగారు బోధించగా శిష్యులు ఆ పని చేయబోయారు. తగవులాడుకున్నారు. పెద్ద రోకలు తెచ్చి మోదబోయారు. పాదముల కింద ఉన్న సర్పం మరణించింది. గురువు రక్షించబడ్డాడు. గురువు శిష్యులకు బోధిస్తూ, నాయనా, వస్త్రం చిరుగులు పడింది, కొద్దిగా దారంతో దాన్ని సరి చేసుకుంటాను, ఒక్క సూది తీసుకురండి అని చెప్పగా వారు పరమానంద శిష్యులు కాబట్టి 7 వెళ్ళి ఒక్క సూదిని ఎలా తేవాలా అని ఆలోచన చేసి ఒక పెద్ద దూలానికి సూదిని గుచ్చి 7 శిష్యులు ఆ దూలాన్ని మోసుకుంటూ వచ్చారు. అవివేకులే కానీ వివేకంతో ప్రవర్తించినట్లుగా ఇలాంటి కథలన్నింటినీ బోధించడంతో చిన్నారి బాలబాలికలలో ఊహాశక్తి పెరుగుతుంది. కథలు వింటే కలిగే ప్రయోజనం ఊహాశక్తి పెరగడం. వినడం ద్వారా ఎలా 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 అనే ఆలోచనలు చేస్తారు. ఈ సందేశాన్ని సమాజానికి అందించడం కోసమే ప్రాచీన తెలుగువారి విజ్ఞానం ఇలాంటి పరమానంద శిష్యులను మనకు అందించింది. విందాం, ఊహాశక్తిని పెంచుకుందాం అనే సందేశం ఈ కథలలో ఉంది.